వెల్కమ్ టు డబుల్ షాన్ మీడియా. నేను మీ ఆదిరాయన. అధికారం అండగా ఉంటే ఏం చేసినా చెల్లుతుంది అనడానికి నిదర్శనం తిరుపతిలో జరిగిన సంఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయలు తనను మోసం చేశాడంటూ లక్ష్మి అనే ఒక మహిళ ఇటీవల వీడియోలు విడుదల చేయడంతో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్గా మారాయి. జనసేన నేత కిరణ్ రాయలపై ఆమె చాలా వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోల ద్వారా కిరణ్ రాయల్ అనే వ్యక్తి నన్ను అన్ని విధాలా వాడుకొని నా దగ్గర 1,20,00,000 రూపాయలు తీసుకొని నన్ను మోసం చేశాడు. ఇప్పుడు డబ్బులు అడిగితే బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు అంటూ ఆ మహిళ ఆ వీడియోలు విడుదల చేస్తూ వారు ఇద్దరు కలిసి ఉన్న ఒక వీడియోను కూడా ఆమె విడుదల చేసింది. అలాగే కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆమెను బెదిరించిన వాయిస్ రికార్డులు కూడా ఆమె మీడియా ద్వారా అందరికీ వినిపించడం జరిగింది. అయితే కిరణ్ రాయలు అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదు పోలీసులు అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై కేసులు నమోదు కాకపోగా ఎప్పుడో 2021లో జైపూర్లో ఆమెపై ఒక కేసు నమోదైంది. అయితే ఇప్పుడు కిరణ్ రాయల్పై ఆమె మోసం చేశాడంటూ వీడియోలు విడుదల చేసిన తర్వాత ఆమె మీడియా ద్వారా కిరణ్ రాయల్ గురించి చెప్పిన తర్వాత ఆమెను ఇప్పుడు జైపూర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. 2021 సంవత్సరంలో ఆమెపై కేసు నమోదైంది. దాదాపు ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇది 2025. అప్పటి నుంచి రాని పోలీసులు ఇప్పుడు కిరణ్ రాయలు తనను మోసం చేశాడంటూ ఆమె చెప్పడంతో వెంటనే అక్కడి నుంచి పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేసి జైపూర్కు తీసుకెళ్లడం జరిగింది. దీంతో జనసేన పార్టీ నాయకులకు ఎంత బలముందో అర్థమవుతుంది. ఒక మహిళ తనకు అన్యాయం జరిగింది, తనను మోసం చేశాడు, తనను వాడుకున్నాడు, అలా కాకుండా 1,20,00,000 రూపాయలు తీసుకొని బెదిరిస్తున్నాడు, ఇప్పుడు నా పిల్లలను పోషించుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, అప్పులు వాళ్ళు వచ్చి నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, నేను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో విడుదల చేస్తే ఆమెకు సపోర్టుగా ఎవరూ నిలబడలేదు. కనీసం మీడియా కూడా నిలబడలేదు. మన రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి అర్థం చేసుకోండి. కనీసం ఆమె చెప్పింది వాస్తవమా కాదా, ఇందులో ఎంత మాత్రం నిజముంది అని విచారణ జరపడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఆమెకు ఎవరూ అండగా నిలబడలేదు. అది కాకపోగా మళ్ళీ జైపూర్ నుంచి పోలీసులను పిలిపించి జనసేన పార్టీ నాయకులు ఆమెను అరెస్ట్ చేయించారని తిరుపతి ప్రాంతంలోని కొంతమంది మహిళలు ఆవేదన చెందుతున్నారు. తప్పు చేసింది జనసేన పార్టీకి చెందిన నాయకుడు కిరణ్ రాయల్. ఆయన తప్పు చేసి ఆమె విడుదల చేసిన వీడియోలలో ఉన్నది నేను కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మార్పింగ్ చేసింది నా వీడియోలను అంటున్నాడు. ఆ వీడియో చూస్తే మార్పింగ్ చేయడం అంత ఈజీనా? ఆమె ఆయనతో మాట్లాడుతూ ఐ లవ్ యూ చెప్తూ ఆమె ఒక చైన్ తీసి కిరణ్ రాయల్ గారి మెడలో వేసింది. ఆ వీడియో క్లియర్గా ఉంది. ఆయన ఎన్ని చెప్పినా అది మార్పింగ్ కాదని ఆ వీడియో చూసిన వారందరికీ తెలుస్తుంది. కానీ ఆయన మార్పింగ్ అంటున్నాడు. అదే కాకుండా ఇటీవల జగన్మోహన్ రెడ్డి 2.0 రాబోయే రోజుల్లో వేరే విధంగా ఉంటుంది అన్నారు. అందులో భాగంగా జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్ చేసి ఆయనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ మహిళను బయటికి తీసుకొచ్చి కిరణ్ రాయల్పై మాట్లాడించారు. ఇదంతా వైసీపీ నాయకులు చేస్తున్న పని. అందులో ముఖ్యంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నారు, నన్ను
రాజకీయాలలో అణిచివేయడానికంటూ కిరణ్ రాయల్ గారు ఆరోపణలు కూడా చేశారు. కనీసం మీడియాలు కూడా ఆమెకు సపోర్ట్గా నిలిచలేదు. కొన్ని మీడియాలు అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం 2.0లో భాగంగా ఇదంతా వైసీపీ నాయకులు చేశారు, కిరణ్ రాయల్ది ఏమి తప్పు లేదు, జనసేన పార్టీ కిరణ్ రాయల్ను దూరం పెట్టడం కూడా తప్పు, వైసీపీ సోషల్ మీడియాకు భయపడి కిరణ్ రాయల్ను జనసేన పార్టీ అధినేత దూరం పెట్టాడని కూడా మాట్లాడడం జరిగింది. ఒక మహిళకు అన్యాయం జరిగితే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా మాట్లాడుతున్నారు కదా, ఆ మాట్లాడుతున్న వారి ఇంటి మహిళ లేదా వారి బంధువులకు సంబంధించిన వారైతే ఇలాగే మాట్లాడతారా? ఆమె ఆరోపణలు చేసింది, ఈ ఆరోపణలు నిజమా కాదా? కనీసం చిన్న కేసైనా జనసేన నేతపై పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సమాజంలో మహిళలు ఒంటరిగా తిరగలేకపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమాజంలో ఒక మహిళ తనకు అన్యాయం జరిగిందని బయటకు వస్తే ఆమెపైనే ఆరోపణలు చేస్తూ మళ్ళీ ఆమెనే అరెస్ట్ చేయించే విధంగా అడుగులు ముందుకు వేశారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇదంతా చేస్తున్నారని ప్రచారం కూడా చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుడిని ఇలా ఇరికించడానికి ప్రతిపక్ష నాయకులు ధైర్యం చేసే అవకాశం ఉంటుందా? ఒక్కసారి ఎవరైనా ఆలోచించండి. వైసీపీ ప్రతిపక్షంలో ఉంది, అధికార పక్షంలో కిరణ్ రాయల్ గారు ఉన్నారు. ఆయన ఇరికించడానికి వైసీపీ నాయకులు ధైర్యం చేయగలుగుతారా? అంత ధైర్యం చేయగలిగి ఉంటే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీకి 48 మంది ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఒక కార్పొరేటర్ మాత్రమే ఉన్నాడు. మరి తెలుగుదేశం పార్టీ నేత డిప్యూటీ మేయర్గా ఎలా అయ్యాడు? ప్రతిపక్ష నాయకులకు అంత శక్తి ఉంటే తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి వైసీపీకే దక్కాలి కదా, మరి ఎందుకు దక్కలేదు? ప్రతిపక్షాలు ఏం చేయలేవు కాబట్టి తిరుపతిలో కూటమి అభ్యర్థి డిప్యూటీ మేయర్ అయ్యాడు. అత్యధిక కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నా కూడా బెదిరించో, భయపెట్టో, ప్రలోభ పెట్టో కార్పొరేటర్లను అధికార పార్టీ వైపు తిప్పుకొని డిప్యూటీ మేయర్ను దక్కించుకున్నారు. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉంటే ప్రస్తుతం వైసీపీ నాయకులు కిరణ్ రాయల్ గారిని టార్గెట్ చేయగలరా? ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా తిరుపతి మహిళ సంఘటనపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఉంటే బాగుండేదని మహిళలు కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఒక మహిళ అన్యాయం జరిగిందని బయటకు వచ్చింది. అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు నన్ను మోసం చేశాడను స్వయంగా వీడియోలు విడుదల చేసింది. ఆయన మాట్లాడిన వాయిస్ రికార్డులు సోషల్ మీడియాలో పెట్టింది. ధైర్యంగా ముందుకొచ్చింది. ఆయన అధికారంలో ఉన్నాడు, ఏదైనా చేయగలడు, తనకు ప్రాణహాని ఉందని కూడా తెలిసి మహిళ ధైర్యంగా బయటకు వచ్చింది. కనీసం ఆమె చెప్పేది నిజమా కాదా అని విచారించేవారు కూడా లేకపోవడం అన్నది చాలా దారుణమైన విషయం. ఒకవేళ ఆమె చెప్పినటి అబద్ధాలైతే అవి తేల్చి ఆమెపైన కేసులు పెట్టచ్చు కదా. కనీసం స్పందించి కిరణ్ రాయల్ అనే వ్యక్తిపై కేసున్నా నమోదు చేసి విచారించాలి కదా. కానీ ఇవేమీ జరగలేదు. చివరికి ఆమెను 420 కేసులో జైపూర్ పోలీసులు తీసుకెళ్లారు అరెస్ట్ చేసి. అయితే ఆ మహిళకు అండగా నిలబడేవారు ఎవరూ లేకపోవడం అన్నది బాధాకరం. కనీసం ప్రభుత్వమైనా స్పందించి మహిళకు న్యాయం చేస్తుందని కోరుకుందాం.